ఈ వీడియోలో మనము శతక సుధ అనే పాఠ్యాంశానికి సంబంధించి తెలుగు అకాడమీలో ఇచ్చిన ప్రశ్న జవాబులు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా 2 మార్కుల ప్రశ్న జవాబులు, అదేవిధంగా 1 మార్కు సంబంధించిన ప్రశ్న జవాబులు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు, తర్వాత దీనికి సంబంధించిన సందులు, సమాసాలు అనేవి మొత్తము ఈ వీడియోలో మనము చర్చించుకుందాము. ముఖ్యంగా మనకు ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న, అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలు, అదేవిధంగా ఈ పాఠ్యాంశం నుంచి స్టార్ మార్క్ గల పద్యాలు ఆల్రెడీ గత వీడియోలోనే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఆ వీడియోకి దాంట్లో ఏవైతే స్టార్ మార్క్ గల పద్యాలు ఉన్నాయో ఆ స్టార్ మార్క్ గల పద్యాలని దాంట్లోనే చర్చించడం జరిగింది. తర్వాత మనకి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా 2 మార్క్స్కి సంబంధించిన ప్రశ్నలు, 1 మార్కు సంబంధించిన ప్రశ్నలు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు మనకు 3 మార్కులకు అడుగుతారు కాబట్టి ఆ సందర్భ సహిత వాక్యాలు, దాంట్లో అదేవిధంగా సంధులు మనకి సంధి పేరు ఇస్తారు ఎగ్జామ్లో. ఆ ఇచ్చిన సంధి పేరుని గుర్తుపట్టి దానికి సంధిని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రాన్ని రాయాలి. ఇలా రాసినప్పుడు మనకు 4 మార్కులు వస్తాయి. అదేవిధంగా సమాసాలు ఇచ్చినప్పుడు దానికి విగ్రహవాక్యం రాసి అది ఏ సమాసానికి సంబంధించిందో దాన్ని రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఏవైతే నోట్స్ ఉందో ఆ నోట్స్ని ఇలా మీకు ఈ నోట్స్లోని వ్యాసరూప సమాధానాలన్నీ మీకు మీ ముందు ఇలా ఉంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మనకు నోట్స్కి సంబంధించినవి కాబట్టి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, అదేవిధంగా వీని చర్చిస్తాను. ఇప్పుడు మనకి ఈ శతక సుధ ఈ పాఠ్యాంశంలో ఏనుగు లక్ష్మణ కవి, ధర్మపురి శేషప్ప కవి, మారద వెంకయ్య చే రచింపబడిన ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన తెలుగు అకాడమీలో ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ వ్యాసరూప సమాధానాలు ఒకసారి చూసినట్టయితే, ఏనుగు లక్ష్మణ కవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి. అంటే ఏనుగు లక్ష్మణ కవి ఆ పద్యాలలో ఉన్న అన్ని సారాంశాలను ఒకచోట రాస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అనేది మనకు దొరుకుతుంది. తర్వాత పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తి తత్వాన్ని తెలపండి. అంటే నృసింహ శతకంలో ఉన్న అన్ని పద్యాల యొక్క భావాలను కలిపి రాస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనం దొరుకుతుంది. తర్వాత సంగ్రహ రూప ప్రశ్నలు అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సజ్జనుడి మాట తీరును తెలపండి. అధమ, మధ్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుంది అని కవి వర్ణించాడు. బలిష్ఠునికి బంధు సహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు. ఏనుగు లక్ష్మణ కవిని గురించి తెలపండి. తర్వాత 1 మార్కు క్వశ్చన్స్. మనిషికి శత్రువు ఎవరు? దివ్యమైన ధనం ఏది? దుర్జనులు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? నృసింహ శతక కర్తలు ఎవరు? ఎవరి భజన చేసేవారు పరమ సుఖాన్ని పొందుతారు? భాస్కర శతకకర్త ఎవరు? సజ్జనుడి పలుకులు ఎలాంటివి? చతురుడైన వాడు కూడా చేయలేని పది ఏమిటి? ఇవి 1 మార్కు క్వశ్చన్స్. తర్వాత సందర్భ సహిత వాక్యాలు ఒక 4 ఇచ్చాడు. దీంట్లో గర్వము మానుటొప్పగున్, నిన్ను భజన చేసేడి వారికి పరమసుఖము, సజ్జనుల జేయలెడంత చతురుడైన, వెల్తికుండ తా దొలుకుచునుండు అనేవి సందర్భ సహిత వాక్యాలు. తర్వాత సంధులు చూసినట్టయితే దీంట్లో ఒక 10 సంధులు ఇచ్చాడు. చరణాభివాదన, అఖిలార్థి, నిష్ఠురోక్తి, కురియకుండునే, భాగ్యం బెంత, భ్రమలన్నీ, ముత్యమట్లు, సూకరంబున కేల, అదెట్లు, ముద్దు చేయగా. ఇవి సందులు. వీటిని సందులు విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాస్తే 4 మార్కులు మనకు. తర్వాత సమాసాలు ఒక 12 ఇచ్చాడు. దీంట్లో వేయేండ్లు, దారాసుతాదులు, తల్లిదండ్రులు, ప్రియభాషలు, దివ్యధనం, శర్కరాపూపంబు, చూతఫలము, భుజఫలము, లోకరక్షణ, భూషణ వికాస, అనామకం, శీతల నీరము అనేవి ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన మనకు ప్రశ్నలు. వీటిని ఇప్పుడు నోట్స్ రూపంలో మనము చూద్దాము. ఫస్ట్ వ్యాసరూప సమాధానం ప్రశ్నం.
ఏనుగు లక్ష్మణ కవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి అని చూసినట్టయితే, ఏనుగు లక్ష్మణ కవి అందించిన నీతులు చూసినట్టయితే, నీరు కాలిన ఇనుము పైన ఉండి పేరు లేనిదై నశిస్తుంది. ఆ నీరు తామరాకుపై నిలిచి ముత్యము వలె ప్రకాశిస్తుంది. ఆ నీరు ముత్యపు చిప్పలో పడి మంచి కాంతితో మణిరూపాన్ని పొందుతుంది. ఆ విధంగా అధమ, మధ్యమ, ఉత్తములను కొలిచే వారి స్థితి ఉంటుందని లక్ష్మణ కవి చెప్పాడు. ఓర్పు కవచం వంటిది, కోపము శత్రువు వంటిది, జ్ఞాతి అగ్ని వంటివాడు, స్నేహితుడు తగిన ఔషధము వంటివాడు, దుర్జనులు భయంకర సర్పముల వంటివారు, మంచి విద్యా ధనము వంటిది, ఉచితమైన సిగ్గు అలంకారము వంటిది, ఉదాత్త కవిత్వము రాజ్యము వంటిది, ఓర్పు వంటి పదార్థములు ఉంచే ఆ కవచము వంటి పదార్థాల అవసరం ఉండదని లక్ష్మణ కవి చెప్పారు. విద్య అనేది దివ్యమైన ధనము వంటిది. అది దొంగిలించే వారి కంటికి కనబడదు. రాత్రింబగళ్ళు సుఖపుష్టిని కలిగిస్తుంది, మంచి కీర్తిని కలిగిస్తుంది. విద్య అనే దివ్యధనమును సకల యాచకుల సమూహానికి పూర్తిగా ఇచ్చినా అది పెరుగుతుంది. అంతేగాని యుగాంతపు సమయంలో కూడా అది నశింపదు. రాజులు విద్యాధనము గలవారి విషయమై గర్వమున మానుట మంచిది. చేతికి నిత్యదానము, ముఖానికి సత్యవాక్యము, శిరస్సునకు గురుపాదాలకు నమస్కారము, భుజములకు అకుంఠితమైన వీర్యము, మంచి హృదయములో నిర్మలమైన వర్తనము, చెవులకు చక్కని విద్య అనేవి శూరులకు ఐశ్వర్యము లేని సమయంలో కూడా మంచి అందమైన భూషణముల వంటివి అని ఏనుగు లక్ష్మణ కవి చెప్పారు. పై విధంగా ఏనుగు లక్ష్మణ కవి తన పద్యాల ద్వారా మంచి నీతులను అందించాడు. ఇక రెండవ ఎస్సే క్వశ్చన్ చూసినట్టయితే, పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తి తత్వాన్ని తెలపండి. నృసింహ శతకాన్ని రచించిన ధర్మపురి శేషప్ప కవి నృసింహస్వామికి మహాభక్తుడు. అందువలనే ఆయన నరసింహ శతకం రాశాడు. ఈయన నరసింహ శతకం సుమధురమైన భక్తి శతకం. నరసింహ శతకంలోని భక్తి తత్వం చూసినట్టయితే, నరసింహస్వామిని సేవించే వారికి గొప్ప సుఖము కలుగుతుందని ఈ కవి చెప్పాడు. లోకంలో శరీరం ఎక్కువ కాలం ఉండదు, ధనము శాశ్వతము కాదు, చనిపోయేటప్పుడు భార్యాబిడ్డలు మన వెంట రారు, సేవకులు మరణాన్ని తప్పించలేరు, బంధువులు తనను రక్షించుకోలేరు, పరాక్రమములు ఏమీ పనికిరావు. ఎంత ఐశ్వర్యము ఉన్నా మానవులు చనిపోయేటప్పుడు గోచి మాత్రమైనా తన వెంట తీసుకొని వెళ్ళలేరు. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, బంధువులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు వంటి బంధువులు ఎక్కువగా ఉన్నా తాను మరణించి వెళ్ళేటప్పుడు వారు తమ వెనుక తరలిరారు. యమదూతలు ప్రాణాలను తీసుకొని వెళ్ళేటప్పుడు మనపై ప్రేమతో వారితో పోరాడి వారు మాన్పించలేరు. ఉన్న బంధువులు అందరూ ఏడవటం మాత్రమే కానీ కొంచెము కూడా ఆయువును ఇవ్వలేరు. కాబట్టి బంధువులందరి మీది భ్రాంతిని వదిలి నరసింహస్వామిని ఎల్లప్పుడూ నమ్ముకొని సేవించడమే సార్థకమని ఈ కవి తన భక్తితత్వాన్ని చక్కగా వెల్లడించాడు. భుజబలంతో పెద్ద పులులను చంపవచ్చు, పాము తలను చేతితో పట్టుకోవచ్చు, బ్రహ్మ రాక్షసులను పారద్రోలవచ్చు, మానవుల రోగాలు మాన్పవచ్చు, నాలుక ఇష్టం కాని చేదును మృంగవచ్చు, పదును కత్తితో అదమవచ్చు, ముండ్ల కంపలో ప్రవేశించవచ్చు, తిట్టుబోతుల నోళ్లు మూయించవచ్చు. కానీ దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా ఎంతటి నేర్పరి అయినా చేయలేడని నరసింహ శతకకర్త తన భక్తిత్వాన్ని తెలిపాడు. గాడిదకు కస్తూరి బొట్టు వలె, కోతికి గంధము వలె, పులికి పంచదారతో చేసిన పిండి వంట అవసరము, పందికి మామిడి పండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు కుండలాలు అనవసరము. అలాగే దున్నపోతుకు మంచి వస్త్రాలు, కొంగలకు పంజరము వ్యర్థము. అలాగే ద్రోహచింతన చేసే దుర్జనులకు మధురమైన నరసింహుని నామమంత్రము అనవసరము అని ధర్మపురి శేషప్ప కవి తన శతకంలో భక్తితత్వాన్ని ప్రకటించాడు. ఇక తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే వీటిలో సజ్జనుడి మాట తీరుని తెలపండి అని అన్నాడు. మేఘము చల్లబడి కురియుటకై వచ్చి ఒక్కొక్కప్పుడు వడగండ్లను రాల్చినను
అవి రాళ్లుగా కాకుండా త్వరగా చల్లని నీరుగానే మారతాయి. అలాగే సజ్జనుడు చాలాసార్లు ప్రియమైన మాటలే మాట్లాడతాడు, కఠినమైన మాటలు అతడు మాట్లాడడు. సజ్జనుడు ఒక్కొక్కప్పుడు కఠినపు మాటలు ఉచ్చరించినా వారి వలన ఎవరికి కీడు కలగదు. తర్వాత క్వశ్చన్ మనం చూసినట్టయితే, అధమ, మధ్యమ, ఉత్తములను కొలిచే వారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు. నీరు కాలిన ఇనుముపై పడి పేరులేనిదై నశిస్తుంది. ఆ నీరు తామరాకుపై ఉంటే ముత్యము వలె ప్రకాశిస్తుంది. ఆ నీరే ముత్యపు చెప్పులో పడి మంచి ముత్యం కాంతితో మణిగా తయారవుతుంది. పై విధంగానే అధముని, మధ్యముని, ఉత్తముని కొలిచేవారి స్థితి ఉంటుందని కవి వర్ణించి చెప్పాడు. తర్వాత క్వశ్చన్ మనం చూసినట్టయితే, ఇక్కడ బలిష్ఠునికి బంధు సహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు? అది గొప్ప మంటలతో ఒక గొప్ప మంటలతో ఒక అడవిని దహించేటప్పుడు ఆ అగ్నికి వాయువు సహాయకారిగా ఉంటుంది. కానీ ఆ అగ్నియే ఒక చిన్న దీపము రూపమున ప్రకాశించేటప్పుడు ఆ వాయువే దానికి శత్రువై ఆ దీపాన్ని ఆర్పుతుంది. అలాగే మానవుడు బలిష్ఠునిగా ఉన్నప్పుడే అతని బంధువులు అతనికి స్నేహితులై సాయము చేస్తారు. అతనికి బలం లేనప్పుడు మాత్రము అతని చుట్టములే అతనికి శత్రువులుగా అవుతారని భాస్కర శతకకర్త చెప్పాడు. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలపండి. ఈ ప్రశ్నకు సమాధానం, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన కవి. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేశారు. దానితో లక్ష్మణ కవి వంశం వారికి ఏనుగు అనే వంశనామం కలిగినట్లుగా చెప్తారు. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించాడు. ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఎంతో మనోహరమైనది. ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతాయి. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము, రామవిలాసం మొదలగు కృతులు రచించాడు. లక్ష్మణ కవి అనువదించిన సుభాషిత త్రిశతిలో నీతి, శృంగార, వైరాగ్య శతకములనే 3 శతకములు ఉన్నాయి. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ మనం చూసినట్టయితే, ఇవి మనిషికి శత్రువు ఎవరు? మనిషికి క్రోధము అనగా కోపము శత్రువు. దివ్యమైన ధనం ఏది? దివ్యమైన ధనము విద్య. దుర్జనులు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? దుర్జనులు ద్రోహచింతతో కూడిన ఆలోచనలు చేస్తారు. నృసింహ శతకకర్త ఎవరు? నృసింహ శతకకర్త ధర్మపురి శేషప్ప కవి. ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు? ధర్మపురి నృసింహస్వామిని భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు. భాస్కర శతకకర్త ఎవరు? భాస్కర శతకకర్త మారద వెంకయ్య. సజ్జనుడి పలుకులు ఎలాంటివి? సజ్జనుడు ప్రియభాషలు పలుకును, కఠోర వాక్యములు ఎన్నడూ పలకడు. చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి? చతురుడైన వాడు కూడా దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా చేయలేడు. ఇప్పుడు సందర్భ సహిత వాక్యాలు. గర్వము మానుటొప్పగున్. దీంట్లో మనకు కవి పరిచయం రాసేటప్పుడు, మనకు సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు 4 సైడ్ హెడ్డింగ్స్ రావాలి. అవేంటి అంటే కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య. ఇవన్నీ వచ్చేటట్టుగా రాస్తే మనకు 4 మార్క్స్ అనేవి పడతాయి. 3 మార్క్స్ ఇవి. కవి పరిచయం చూసినట్టయితే, ఈ వాక్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి నుండి గ్రహింపబడిన శతకసుధ అనే పాఠ్యభాగం నందలిది. సందర్భము, విద్య అనేది దివ్యధనము వంటిది. దాన్ని సమస్తమైన యాచకులందరికీ పూర్తిగా ఇచ్చినా అది పెరుగుతుంది. ఆ విద్యాధనము యుగాంతంలో సహితము పోదు. విద్యను దొంగిలించడానికి అది దొంగకు దొరకదు. విద్య రాత్రింబగళ్ళు సుఖాన్ని పెంపొందిస్తుంది. విద్య మంచి కీర్తిని ఇస్తుంది. కాబట్టి విద్యాధనము అధికంగా గలవారికి విషయమై రాజులు గర్వాన్ని మానాలి అని ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థము, గర్వాన్ని విడిచిపెట్టడం మంచిదవుతుంది. వ్యాఖ్య చూసినట్టయితే, విద్య అనే ధనము గొప్పదని, అటువంటి విద్య అధికంగా గల పండితుల విషయమై రాజులు గర్వాన్ని మానుకోవాలని కవి తెలిపాడు. తర్వాత
రెండవ సందర్భ సహిత వాక్యం, నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖము. కవి పరిచయం. ఈ వాక్యము ధర్మపురి శేషప్ప కవి రచించిన నరసింహ శతకం నుండి గ్రహింపబడిన శతకసుధ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం, భూమిపై శరీరము చాలా కాలము నిలవదు, ధనము శాశ్వతము కాదు, భార్యాపుత్రులు చనిపోయేటప్పుడు తమ వెంట రాలేరు, సేవకులు మరణాన్ని తప్పించలేరు, బంధువులు తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమం ఏమీ పనికిరాదు, ఎంత డబ్బు ఉన్నా చనిపోయేటప్పుడు మానవులు గోచిపాతంత కూడా తమ వెంట తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి వెర్రి కుక్కల వలె భ్రాంతులు అన్నీ విడిచిపెట్టి నరసింహస్వామిని సేవ చేస్తే వారికి గొప్ప సుఖము కలుగుతుందని శేషప్ప కవి తన నరసింహ శతకంలో చెప్పిన సందర్భంలోనిది. అర్థము, నిన్ను సేవించే వారికి గొప్ప సుఖము. వ్యాఖ్య, లోకంలో శరీరము, ధనము, భార్యాబిడ్డలు, ఐశ్వర్యము ఉన్నా అవి శాశ్వతము కావని, నరసింహస్వామిని సేవించడమే గొప్ప సుఖమని కవి తెలిపాడు. ఇక మూడవ సందర్భ సహిత వాక్యం చూసినట్టయితే, సజ్జనుల జేయలెడెంత చతురుడైన. కవి పరిచయము. ఈ వాక్యం ధర్మపురి శేషప్ప కవి రచించిన నరసింహ శతకం నుండి గ్రహింపబడిన శతకసుధ అనే పద్యభాగంలోనిది. సందర్భము, పెద్ద పులులను చంపవచ్చును, పాము కంఠాన్ని చేతితో పట్టుకోవచ్చు, బ్రహ్మ రాక్షసులను పారద్రోలవచ్చు, మనుష్యుల రోగాలు మాన్పవచ్చు, చేదును మృంగవచ్చు, కత్తితో అదుమవచ్చు, ముళ్ళ కంపలో దూరవచ్చు, తిట్టేవారి నోళ్లు మూయించవచ్చు. కానీ దుష్టులకు జ్ఞానబోధ చేసేవారి వారిని మంచివారిగా ఎంత నేర్పు గలవాడైనా చేయలేడని నరసింహ శతకకర్త చెప్పిన సందర్భంలోనిది. అర్థము, ఎంత నేర్పరి అయినా మంచివారిని చేయలేడు. వ్యాఖ్య, పులులను చంపడం వంటి ఎంతో కష్టమైన పనులనైనా చేయవచ్చు, కానీ దుర్మార్గులకు జ్ఞానాన్ని బోధించే వారిని మంచివారిగా చేయడం మాత్రం ఎవరికీ శక్యం కాదని కవి తెలిపాడు అని దీని భావం. తర్వాత నాలుగో సందర్భ సహిత వాక్యం, వెల్తికుండా తా దొలుకుచున్నుండు. కవి పరిచయం. ఈ వాక్యం మారద వెంకయ్య కవి రచించిన భాస్కర శతకం నుండి గ్రహించబడిన శతకసుధ అనే పద్యభాగంలోనిది. సందర్భం, చులకనతనము గల నీచుడైన మనిషి న్యాయాన్ని చూడకుండా కఠినంగా మాట్లాడుతాడని, బుద్ధిమంతుడైన సద్గుణాలతో నిండిన మనిషి మాత్రం ఆ విధంగా మాట్లాడడని భాస్కర శతకకర్త చెప్పాడు. తాను చెప్పిన దానికి దృష్టాంతాన్ని చూపిస్తూ, నీళ్లు నిండుగా లేని వెలితిగా ఉన్న కుండలోని నీరు తొణుకుతుంది, కానీ నిండుగా నీరున్న కుండలోని నీరు తొనకదు అని భాస్కర శతకకర్త వెంకయ్య చెప్పిన సందర్భంలోనిది. అర్థము, నీళ్లు నిండుగా లేని కుండలో నీరు తాను తొణుకుతూ ఉంటుంది. వ్యాఖ్య, వెల్తిగా ఉన్న కుండలోని నీరు తొణుకుతుంది, కానీ నిండు కుండ తొనకదని. అలాగే నీచ మానవుడు కఠినంగా మాట్లాడుతాడు, కానీ బుద్ధిమంతుడైన సద్గుణాలతో నిండిన మనిషి అలా కఠినంగా మాట్లాడడని కవి దృష్టాంతం పూర్వకంగా సమర్థించాడు. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనకు సంధులు చూసినట్టయితే, ఈ క్రింది పదాలను విడదీసి సంధి పేరు సూత్రం రాయండి. చరణాభివాదము, చరణ ప్లస్ అభివాదము, ఇది సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము, ఆ ఈ ఉ రులకు సవర్ణాక్షులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. రెండవది చూసినట్టయితే అఖిలార్ధి, అఖిలా ప్లస్ ఆర్ధి సవర్ణ దీర్ఘ సంధి. దీని సూత్రము, ఆ ఈ ఉ రులకు సవర్ణాక్షులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. మూడవది నిష్ఠురోక్తి, నిష్ఠురా ప్లస్ ఉక్తి, ఇక్కడ గుణసంధిది. సూత్రం చూసినట్టయితే అకారమునకు ఈ ఊరులు పరమమునప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమవుతాయి. కురియకుండునే, కురియక ప్లస్ ఉండునే అత్వసంధి. సూత్రం చూసినట్టయితే అత్తునకు సంధి బహుళంబుగానగు అనేది అత్వసంధి సూత్రము. తర్వాత భాగ్యం బెంత, భాగ్యంబు ప్లస్ ఎంత, ఇది ఉకార సంధి. ఉకార సంధి సూత్రము, ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధి అగును అనేది ఉకార సంధి సూత్రము. భ్రమలన్నీ, భ్రమలు ప్లస్ అన్నీ,
ఇక్కడ లు అనే దాంట్లో ఉ, ఆ అనే దాంట్లో ఆ ఉంది కాబట్టి ఇది ఉకార సంధి. అంటే ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి ఎగుటు, ఇది ఉకార సంధి. నెక్స్ట్ ముత్యమట్లు, ముత్యము ప్లస్ అట్లు, ఇది కూడా ఉకార సంధి. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి ఎగును. ఇక్కడ 8వది సూకరంబున కేల, సూకరంబున కున్ ప్లస్ ఏల, ఇది ఉకార వికల్ప సంధి. ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉకారానికి సంధి వైకల్పికంబుగానగును అనేది ఉకార వికల్ప సంధి. నెక్స్ట్ అదెట్లు, అది ప్లస్ ఎట్లు ఇత్వ సంధి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబుగానగును, ఇది ఇత్వ సంధి సూత్రము. నెక్స్ట్ ముద్దు చేయగా, ముద్దు ప్లస్ చేయగా గసడ దవాదేశ సంధి. సూత్రము ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళంబుగా నగు అనేది గసడ దవాదేశ సంధి. ఇది మొత్తము మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సంధులు అనేవి. తర్వాత సమాసాలు చూసినట్టయితే మనకి ఈ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయాలి. మనకు డుముబులు అనేది ప్రథమ విభక్తి, నిన్లున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, ఇలా విభక్తుల పేర్లు ఉన్నాయి. దీంట్లో వేయేండ్లు, వేయి అయిన ఏండ్లు, ఇది సంఖ్య తెలిపింది కాబట్టి ఇది దిగువ సమాసము. ధారాసుతాదులు, ధారాసుతాదులు అంటే ధారయును సుతుడును రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసము. ప్రియ భాషలు, ప్రియమైన భాషలు, భాషలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ప్రియమైన అనేది విశేషణం ఎక్కడుందంటే పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. దివ్య ధనము, దివ్యమైన ధనం అంటే ధనం ఏ విధంగా ఉంది? దివ్యమైన అనేది విశేషణం కాబట్టి పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. శర్కరాపూపము, చేతంచేన్ తోడంతోన్ అనేది మనకు తృతీయ తత్పురుష సమాసం కాబట్టి ఇక్కడ తోడి అని వచ్చింది కాబట్టి శర్కర తోడి అపూపము అనేది తృతీయ తత్పురుష సమాసము. చూతఫలము, చూతఫలము అనేది చూతము అనేది పేరు గల ఫలము. ఇక్కడ పేరు వచ్చింది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది ఇది. భుజబలము, భుజము యొక్క, కిన్కును యొక్క లోన్ లోపల అనేది షష్ఠి తత్పురుష సమాసం సూత్రం కాబట్టి ఇక్కడ షష్ఠి అనేది ఇది కిన్కును యొక్క అనేది వచ్చింది కాబట్టి భుజము యొక్క బలము కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ లోకరక్షణ, లోకముల యొక్క రక్షణ అంటే ఇది యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. భూషణ వికాస, భూషణముల చేత ప్రకాశించువాడా. చేతంచేన్ తోడంతోన్ అనేది తృతీయ తత్పురుష సమాస సూత్రం కాబట్టి ఇది తృతీయ తత్పురుషము. నెక్స్ట్ అనామకం, పేరు లేనిది. నంగ్ బహువ్రీహి సమాసం, నంగ్ తత్పురుష సమాసము ఇది. శీతల నీరము, శీతలమైన నీరము, నీరం ఏ విధంగా ఉంది? శీతలంగా ఉంది. విశేషణం కాబట్టి ఇది విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇది ఇప్పటివరకు శతక సుధ అనే పాఠ్యభాగంలోని మనకు వ్యాసరూప సమాధానాలు, అదేవిధంగా లఘు సమాధానాలు, 1 మార్కు ప్రశ్నలు అంటే 6 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఈ వీడియోలో చర్చించుకున్నాము. అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు, ఈ సందర్భ సహిత వాక్యాల్లో మనము కవి పరిచయానికి సంబంధించినవి అంటే సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు ముఖ్యంగా మనకి 4 పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి. 1 కవి పరిచయము, 2వది సందర్భము, 3వది అర్థము, 4వది వ్యాఖ్య. ఈ 4 సైడ్ హెడ్డింగ్స్ వచ్చే విధంగా రాసినట్టయితే 3 మార్కులు పొందవచ్చు. అదేవిధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనము దీంట్లో సందులు, సమాసాలు అనేవి కూడా ఉన్నాయి. అయితే దీంట్లో సందులకు సంబంధించి ఇచ్చిన పదాన్ని మీరు విడదీసి సంధి పేరు రాసి ఆ సంధికి సంబంధించిన సూత్రాన్ని రాయాలి. ఇవన్నీ కూడా మనకు తెలుగు అకాడమీలో ఇచ్చిన ఆ టెక్స్ట్ బుక్ ప్రకారమే ఇస్తారు కాబట్టి వీటిని సంధి పేరు, సంధి సూత్రం రాస్తే మనకు 4 మార్కులు. తర్వాత అదేవిధంగా మనకి సమాసాలు, ఈ సమాసాలు అనేవి కూడా
మనకు 3 మార్కుల కింద అడుగుతాడు కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా మనకి శతక సుధ అనే పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వీడియో చేశాను. ఆ వీడియోలోనే మీకు స్టార్ మార్కు గల పద్యాలు ఏవైతే మనకి పూరించమని ఎగ్జామ్లో అడుగుతారో ఆ స్టార్ మార్కు గల పద్యాలన్నింటినీ కూడా నేను ఆ వీడియోలో పొందుపరిచాను. ఫస్ట్ ఆ లెసన్కి సంబంధించిన వాటి మిడిల్లోనే మనకి స్టార్ మార్కు గల పద్యాలు అనేవి వస్తాయి కాబట్టి వాటిని మీరు చూసినట్లయితే 6 మార్క్స్ కవర్ అవుతాయి. దాంట్లోనే కవి పరిచయం కవర్ అవుతుంది, మీకు పద్యాలకు సంబంధించిన ప్రతిపదార్థాలు మొత్తం కవర్ అవుతాయి. ఇది మనకు ఈ శతక సుధ అనే పాఠ్యాంశానికి సంబంధించిన అంశము. తర్వాత వీడియోలో నేను మనకి 4వ పాఠ్యాంశమైన అచలం అనే పాఠ్యాంశాన్ని నేను చర్చిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో పైన మీకు ఎలాంటి సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.